రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఒకే ఒక్క దృశ్యం కోట్ల మెదళ్లను కదిలిస్తున్న సంగతిని బీఆర్ఎస్ బాగా వంట పట్టించుకుందా? అసెంబ్లీ సమావేశాలకు దాన్ని అప్లై చేస్తోందా? ప్రజా సమస్యలు హైలైట్ అవ్వడానికి కేవలం మాటలు కాదు, అంతకు మించిన అస్త్రం వేరే ఉందని పార్టీ అధిష్టానం నమ్ముతోందా? ఇంతకీ మారిన గులాబీ వ్యూహం ఏంటి? దానిపై పార్టీ వర్గాలే ఉంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పొలిటికల్ పొగలు సెగలు రేగుతున్నాయి. వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. ఏదో ఒక అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి పైచేయి సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది ప్రతిపక్షం. సభ లోపల జరిగే చర్చలో మాట్లాడడంతో పాటు బయట కూడా హైలైట్ అవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీలో తమ నోరు నొక్కేస్తున్నారని, అందుకే లోపల మాట్లాడాల్సిన అంశాలపై ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వినూత్నంగా నిరసన తెలపాలని అనుకుంటున్నారట పార్టీ ముఖ్యులు. అలా చేస్తే ఆటోమేటిక్ గా మీడియా అటెన్షన్ తో పాటు అందరి దృష్టి తమ మీదకి మళ్లుతుందని, సమస్యతో పాటు పొలిటికల్ గా తమకు కూడా మైలేజ్ పెరుగుతుందని అనుకుంటున్నట్టు సమాచారం. సభ లోపల ప్రభుత్వం ఎలా ఉన్నా వెలుపల మాత్రం రకరకాల చర్యలతో తామే హాట్ టాపిక్ అవ్వాలన్నది గులాబీ ఎమ్మెల్యేల ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. సంథింగ్ స్పెషల్ ఉంటేనే అందరి దృష్టి తమ వైపు మళ్లుతుంది. దాని గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరిగిన నాళ్లు ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలని డిసైడ్ అయ్యారట గులాబీ ప్రజాప్రతినిధులు. అందులో భాగంగానే రోజుకో వేషంలో సభకొస్తున్నట్లు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సభ మొదలయ్యాక తొలి 2 రోజులు లగచర్ల ఇష్యూ మీదే దృష్టి పెట్టింది గులాబీ పార్టీ. ఇలాగైతే లాభం లేదనుకుని తర్వాత రూట్ మార్చిందట. లగచర్ల హీట్ చల్లారకుండా చూసుకుంటూనే మిగతా అంశాల మీద కూడా ఫోకస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సమస్యల్ని కేవలం ప్రస్తావించి చర్చించి వదిలేకుండా ఆ ఇంపాక్ట్ ను తమ వేషధారణలో కూడా చూపించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం డిసైడ్ అయినట్లు చెప్పుకుంటున్నారు. సోమవారం లగచర్ల అంశాన్ని ఎత్తుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తుల్లో చేతులకు బేడీలతో సభకొచ్చారు. ఈ చర్య ద్వారా అటెన్షన్ ను తమ వైపు డైవర్ట్ చేసుకోగలిగారన్న ఫీడ్బ్యాక్ వచ్చిందట. ఆ ఫీడ్బ్యాక్ తోనే రోజుకో వేష నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఆటో డ్రైవర్ల సమస్యలపై చర్చకు డిమాండ్ చేసింది బీఆర్ఎస్. వాళ్లకు నెలకు 12,000 రూపాయల భృతి ఇవ్వాలన్న డిమాండ్తో వాయిదా తీర్మానమిచ్చారు. ఈ సమస్యను ఫోకస్ చేయడానికి ఏకంగా ఆటో డ్రైవర్స్ గెటప్ లో సభకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాకి షర్ట్లతో పాటు ఏకంగా ఆటోల్లోనే అసెంబ్లీకొచ్చారు. లోపలిదాకా ఆటోల్లోనే రావడంతో రాజకీయంగా ఇప్పుడు ఈ అంశం హైలైట్ అయిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఇలా ప్రజా సమస్యల్ని ప్రస్తావించడానికి, ఆ సమస్యలు ఎదుర్కొంటున్న వారి వేషధారణలోనే సభకొస్తే రీచ్ బాగా ఉంటుందని భావిస్తోందట గులాబీ నాయకత్వం. ఇక ఇదే ట్రెండ్ కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈసారి సమావేశాలు మొదలైన తొలి రోజే అదానీ, రేవంత్ రెడ్డి బాయ్ బాయ్ అని రాసి ఉన్న టీషర్ట్లతో హడావిడి చేశారు. ఆ తర్వాత లగచర్ల రైతు సమస్యలపై బేడీలు, నల్ల చొక్కాలతో, ఆటో వాళ్ళ సమస్యలపై మాట్లాడేందుకు కాకి డ్రెస్లతో ఆటోల్లో వచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ సమస్యల్ని హైలైట్ చేస్తారో, ఎలాంటి వేషాలు వేసుకుని వస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.